హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు స్వచ్ఛమైన జున్ను పాలతో టేస్టీగా జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది కూడా చాలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. జున్ను అనేది హెల్త్కి చాలా మంచిదండి. అలాంటి జున్ను రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను 2 గ్లాసుల వరకు జున్ను పాలను తీసుకుంటున్నాను. ఇది గేదెవండి. ఇక్కడ నేను 2 గ్లాసుల జున్ను పాలకి ఇంకో 2 నార్మల్ మిల్క్ తీసుకుంటున్నాను. మొదటి రోజు మిల్క్ అయితే ఒక గ్లాస్ జున్ను పాలకి 3 గ్లాసుల వరకు నార్మల్ మిల్క్ తీసుకోవచ్చండి. ఇక్కడ నేను రెండో రోజు మిల్క్ తీసుకుంటున్నాను కనుక ఒక గ్లాస్ జున్ను పాలకి ఇంకో గ్లాస్ నార్మల్ పాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఇంకో పావు కప్పు వచ్చేసి షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతా బెల్లంతోనే చేసుకోవచ్చండి, కానీ కొద్దిగా బెల్లం కొద్దిగా షుగర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు షుగర్ బెల్లం కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్గా నేను 4 గ్లాసెస్ మిల్క్ తీసుకున్నాను. హాఫ్ కప్ వచ్చేసి స్వీట్ని యాడ్ చేశాను 4 గ్లాసెస్కి. మీరు కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వేరొక గిన్నెలోకి ఈ పాలని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టడం వలన ఈ పాలల్లో ఉండే డస్ట్ ఏదైనా ఉంటే సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ పాలలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలాచి పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి, ఈ విధంగా అంతా కలిసేలాగా. జున్ను చేయడం కోసం నేను ఇక్కడ రైస్ కుక్కర్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇడ్లీ కుక్కర్ కానీ లేకపోతే నార్మల్ పెద్ద బౌల్ ఏదైనా సరే తీసుకోవచ్చు. ఈ రైస్ కుక్కర్లో ఒక గ్లాసు వరకు నార్మల్ వాటర్ వేసుకొని ఇందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇందులోనే జున్ను పాలని మనం చేసుకున్నాం కదండి, ఆ జున్ను పాల గిన్నెను పెట్టుకొని దీనిపైన ఒక మూతని కవర్ చేసి 15 to 20 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామండి. ఈ విధంగా చాకుతో చెక్ చేసుకోవాలి. చూసారుగా, చాకు కంటూ ఏమీ అంటుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టిన బౌల్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన బౌల్ని 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిని మనము సపరేట్ చేసుకుందాం. 2 అవర్స్ తర్వాత జున్నుని ఇలా నైఫ్ హెల్ప్తో స్క్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా ఒకసారి స్క్రాప్ చేసుకోవాలండి. స్క్రాప్ చేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేస్తే జున్ను విరిగిపోకుండా ఈజీగా వస్తుంది. ఇలా ఒకసారి మొత్తం ఇలా అన్న తర్వాత బౌల్ తీసేసుకోవాలి. చూసారుగా, జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ విరిగిపోకుండా వచ్చేసింది. చూసారు కదండి, జున్నుని చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీస్తో జున్నుని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా అలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్వచ్ఛమైన జున్ను పాలతో చేసుకున్న జున్నుని వేరే ఏ ఇన్స్టెంట్ జున్నుతో కంపేర్ చేయలేమండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి రెసిపీని మీరు కూడా తప్పకుండా చేయండి. అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీని పిల్లలకు కూడా పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.